మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. అయితే కమరావతి అమరావతి అంటూ చేసినటువంటి ట్వీట్ పైన విమర్శలు చేస్తున్న వారికి విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. తన ట్వీట్ పైన గంగవెర్రులెత్తినటువంటి వారంతా కూడా కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు ఏం బదులిస్తారంటూ కూడా విజయసాయి ప్రశ్నిస్తున్నారు. మరి ముఖ్యంగా అమరావతి పైన వైసీపీ స్పష్టత, స్థిరమైనటువంటి విధానం లేదంటూ కూడా విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఇసుమంతైనా లేదంటూ కూడా విజయసాయిరెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. నిన్న అమరావతికి సంబంధించినటువంటి బిల్లు ఉభయ సభలు ఆమోదం పొందిన తర్వాత విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ పైన పూర్తి స్థాయిలో వచ్చినటువంటి విమర్శలకు తాజాగా ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి ట్వీట్ను ఎలా బదులిస్తారు అనేటువంటి అంశాన్ని కూడా, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా బదులిస్తారంటూ కూడా విజయసాయిరెడ్డి ప్రశ్నిస్తూ మరో ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా మాత్రం అమరావతి ఎపిసోడ్ ఒకవైపు సభ నుంచి పూర్తి రాష్ట్రపతి భవన్కి వెళ్ళినా, మరోవైపు మాత్రం అమరావతి కమరావతి అనేటువంటి కామెంట్స్ కానివ్వండి, లేదా దీనికి సంబంధించిన ట్వీట్ల పరం కానివ్వండి, సోషల్ మీడియాలో హైలైట్గా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి ఈరోజు చేసినటువంటి ట్వీట్ ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు, పార్లమెంటు ఉభయ సభల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి నాది ఒక సూచన, మీరు కట్టేది అమరావతి తప్ప కమరావతి కాకుండా చూసుకోండి, తస్మాత్ జాగ్రత్త అంటూ నిన్న ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. ఇది నిన్న చెప్పినటువంటి ట్వీట్లో క్లియర్ కట్. కానీ దీనిపైన వచ్చినటువంటి కాంట్రవర్సీస్ చాలా వరకు కూడా రిప్లైస్ రావడం, విమర్శలు రావడం మనం చూసాం. కానీ ఈ రోజు వచ్చినటువంటి ట్వీట్ ప్రకారం నిన్నటి నా ట్వీట్లో అమరావతిని కమరావతి కానివ్వద్దు అని సూచనను చూసి గంగవెర్రులెత్తిన వారంతా కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు ఏం బదులిస్తారు? రాజధాని అమరావతిపై వైసీపీకి స్పష్టత, స్థిరమైన విధానం లేదు, తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఇసుమంతైనా లేదంటూ కూడా ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను జోడిస్తూ కూడా ఈరోజు ట్వీట్ చేశారు. మొత్తం మీద ట్వీట్ల పరంపర అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఒకవైపు బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి భవన్కి వెళ్తే, మరోవైపు వరుస ట్వీట్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, మరోసారి వివాదంగా మాజీ ఎంపీ విజయసాయి ట్వీట్ చేశారని ఒక రాజకీయ చర్చ అయితే నడుస్తుంది. ఇక్కడ ప్రధానంగా విజయసాయిరెడ్డి నిన్న అమరావతిని కమరావతి కానివ్వద్దంటూ సీఎం చంద్రబాబు నాయుడుకు సూచించడం జరిగింది. అయితే ఆ సూచనపై పలువురు నేతలు కూడా ఏదైతే విజయసాయిరెడ్డిని విమర్శించడం జరిగింది. అయితే విజయసాయిరెడ్డిని విమర్శించినప్పటికీ ఆయన నేరుగా ఆయన చేసిన ట్వీట్ గానీ ఒకసారి మనం పరిశీలిస్తే, నిన్నటి నా ట్వీట్ లో అమరావతిని కమరావతి కానివ్వద్దు అని నేను సూచించాను. అయితే నా ట్వీట్ చూసి గంగ వెర్రిలెత్తిన వారంతా ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ఎందుకు నోరు మెదపలేదు? ఇటు వైఎస్ఆర్సీపీకి అమరావతి విధానం పైన స్పష్టత లేదు, ఇటు టీడీపీకి చిత్తశుద్ధి లేదు, రెండు పార్టీలకు కూడా ఎలాంటి చిత్తశుద్ధి లేదంటూ అటు వైఎస్ఆర్సీపీని కూడా ఆయన లాగారు. నేరుగా అమరావతిపై వైసీపీకి స్పష్టత, స్థిరమైన విధానం లేదు, ఒక కాన్స్టెంట్ గా నిర్ణయం లేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమైనాయి. మరోపక్క టీడీపీని కూడా ఆయన ట్వీట్ చేస్తూ వారికి కూడా ఏదైతే ఇసుమంతైనా చిత్తశుద్ధి లేదు, ఇలా రెండు పార్టీలకు కూడా అమరావతి పైన విధానం లేదు, చిత్తశుద్ధి లేదంటూ ఆయన ట్వీట్ చేశారు. మరోపక్క ఆదినారాయణ రెడ్డి గతంలో ఏదైతే టీడీపీకి సంబంధించిన టీడీపీకి వెన్నంటుండే ఒక ప్రధాన సామాజిక వర్గం నుంచి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో వైరల్ అయ్యాయి. అవి రాజకీయంగా రచ్చకు దారి తీసే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఏదైతే ఆదినారాయణ రెడ్డి సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు, వాటికి సంబంధించి ఆయన వివరణ ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ ప్రధానంగా నిన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా రాజ్యసభలో అయితే రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యల పట్ల పలువురు విమర్శలు వ్యక్తం చేసిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి నేరుగా ట్వీట్ చేశారు. అమరావతి రైతులకు అభినందనలు, చిత్తశుద్ధితో అమరావతి రైతులు పోరాటం చేశారు, రాజధాని నిలిచింది, ఏదైతే అమరావతి రైతులకు రావాల్సిన ఫ్లాట్లు కానీ రైతులకు రావాల్సిన ప్రయోజనాలు కూడా చంద్రబాబు నాయుడు గట్టిగా పర్యవేక్షించాలి, గట్టిగా వారికి ఇవ్వాల్సిన ఫ్లాట్లు కానీ వారికి రావాల్సిన ఏదైతే డబ్బులు కానీ ఇవ్వాల్సిన నేపథ్యం ఉందంటూ విజయసాయి ట్వీట్ చేశారు. మరోపక్క రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ఆయన ట్వీట్ చేసిన విధానాన్ని చూడొచ్చు. ఏదైతే అమరావతిని కమరావతి కానియొద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన
కౌంటర్ ఇచ్చారు అనే విధంగా రాజకీయ వర్గాల్లో చర్చ నడిచింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక సామాజిక వర్గాన్ని బేస్ చేసుకొని విమర్శించాల్సిన నేపథ్యం లేదు. అయితే ఆయన సూచించారు. ఆ సూచన పైన అటు టీడీపీ నుంచి పలువురు నేతలు కూడా నేరుగా విజయసాయి రెడ్డి పైన విమర్శలు చేసిన నేపథ్యం ఉంది. రాజకీయాల్లో సలహాలు సూచనలు ఇవ్వడం సహజమే. ఏదైతే చంద్రబాబు నాయుడుకి కూడా ఒక సూచన చేశారు తప్పితే అక్కడ ఇది పాటించాలి అంటూ ఎక్కడ కూడా విజయసాయి రెడ్డి రాజకీయ వివాదాలకు పోలేదు. కానీ అది సాధారణంగా చేసిన కానీ కిరణ్ కొంతవరకు అంటే విజయసాయి రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ట్వీట్ పైన మాత్రమే ఇలాంటి రచ్చ సాగుతుంటే ఇప్పుడు అధికార కూటమికి సంబంధించినటువంటి ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్లో సో దాని మీద కూడా కాంట్రవర్సీస్ రావాలి. సో అక్కడ లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఎందుకు సంభవిస్తుంది? రెండు ఈ అమరావతి ఇష్యూని ఇంతెందుకు హైలైట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది? సిరాజ్, ఇక్కడ ప్రధానంగా నాయకులు మాట్లాడిన మాటలు తప్పితే ఇక్కడ ఎలాంటి వివాదం లేదు. నేరుగా విజయసాయి రెడ్డి తాను ఏదైతే అమరావతి రైతులకు శుభాకాంక్షలు చెప్తూ ఆయన నేరుగా ఏ పార్టీతో సంబంధం లేకోకుండా ఆయన రాజకీయాలకు ఇటీవల దూరంగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన ఏదైతే రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మరోపక్క తన వ్యవసాయ కార్యక్రమాలు తాను వ్యవసాయం చేసుకుంటానంటూ గతంలో ఏదైతే వ్యాఖ్యానించాడో ఆ వ్యాఖ్యలు కట్టుబడి ఆయన కొంతమేరకు వ్యవసాయం చేసే వీడియోలు కూడా వైరల్ అయిన నేపథ్యం కూడా మనం చూసాం. ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమికి కావచ్చు, నేరుగా సీఎం చంద్రబాబుకి కావచ్చు, ఆయన ఏదైతే గతంలో చేసిన వ్యాఖ్యలు, కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలు కానివ్వకోకుండా చూడండి అంటూ ఆయన నేరుగా చంద్రబాబుకు సూచించారు. ఆ చంద్రబాబుకు సూచించిన ఈ వ్యాఖ్యల పట్ల పలువురు విమర్శలు కురిపించిన నేపథ్యంలో ఆయన మళ్ళీ నేడు రియాక్ట్ అయ్యి రెండు అంశాలు మాట్లాడారు. అక్కడ గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీని కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ కూటమికి కూడా ఈ రెండు పార్టీలకు కూడా చిత్తశుద్ధి లేదు. ఆ వైఎస్ఆర్సీపీకి ఏదైతే ఒక స్థిరమైన విధానం లేదు, మరోపక్క టీడీపీకి ఈ ఇసుమంతైన చిత్తశుద్ధి లేదు, అమరావతి పట్ల చిత్తశుద్ధి లేదంటే ఆయన వ్యాఖ్యలు చేస్తూ ఏదైతే ఆదినారాయణ రెడ్డి గతంలో ఏమైతే మాట్లాడారో దాన్ని ట్వీట్ చేయడం జరిగింది. అంటే గతంలో ఆదినారాయణ రెడ్డి కూడా నేరుగా ఒక సామాజిక వర్గాన్ని విమర్శించడం, అది తీవ్ర స్థాయిలో వివాదం కావడం, వివాదం తర్వాత ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ నేరుగా ఏదైతే ఒక ప్రాంతాన్ని గురించి కానీ ఒక సామాజిక వర్గాన్ని గురించి కానీ వ్యాఖ్యలు చేయాల్సిన నేపథ్యం ఉండదు. నేరుగా ఏదైతే విజయసాయి రెడ్డి ఇచ్చిన ట్వీట్ కానీ విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు కానీ అవి సాధారణంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు కాదంటూ సాయి రెడ్డి వ్యాఖ్యానిస్తున్నాం. మరోపక్క నేరుగా ఏదైతే కూటమి చిత్తశుద్ధితో పనిచేయాలి, ఆ అమరావతి కాకుండా చూసుకోవాలంటూ చంద్రబాబుకు సూచించడం, దానిపైన విజయసాయి రెడ్డి విమర్శలు కురిపించిన నేపథ్యంలో ఆయన ఆదినారాయణ రెడ్డిని కోట్ చేస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మరోసారి వివాదాస్పదంగా మారింది మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్. ప్రధానంగా అమరావతి అంటూ చేసినటువంటి ట్వీట్ పైన విమర్శలు చేస్తున్న వారికి విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తన ట్వీట్ పైన గంగ వేరుతున్నటువంటి వారంతా కూడా ప్రధానంగా కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు ఏం బదులిస్తారంటూ కూడా విజయసాయి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అమరావతి పైన వైసీపీకి స్పష్టత, స్థిరమైనటువంటి విధానం లేదంటూ కూడా విమర్శలు గుప్పించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఇసుమంతైనా లేదంటూ కూడా విజయసాయి రెడ్డి ప్రధానంగా కామెంట్స్ చూస్తున్నాం. నిన్న పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రేణుకా చౌదరి చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత విజయసాయి రెడ్డి ట్వీట్ చేయడం, రాష్ట్ర ప్రజలకు మరి ముఖ్యంగా కూటమి నాయకులు కూడా అభినందనలు తెలుపుతూ పూర్తి స్థాయిలో చేసినటువంటి ట్వీట్ కానివ్వండి, ఉభయ సభల్లో పార్లమెంట్లో ఆమోదం పొందినటువంటి తీరుపైన ఆయన ధన్యవాదాలు తెలిపినటువంటి అంశంతో పాటుగా అమరావతి కట్టండి, కమరావతి కాదు అంటూ కూడా ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ పైన వరుసగా వచ్చినటువంటి విమర్శలకు ఆయన కొంతవరకు కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను జోడించి మరి ఇవ్వనటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన మాట్లాడిన వారు దీనిపైన మాట్లాడరేంటి అన్నట్లుగా విజయసాయి రెడ్డి ట్వీట్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా మాత్రం కమరావతి అనేటువంటి కామెంట్స్తో నాయకుల మధ్య వ్యాఖ్యలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది.